కాంగ్రెస్ సోషల్ మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకుడు రాజు సాగర్. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజు సాగర్ డ్రగ్స్ తీసుకున్నాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై సైబర్ క్రైమ్ డీసీపీకి బీఆర్ఎస్ లీగల్ టీం ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఈ విధంగా జరుగుతుంది చర్చ అని నాకు వాళ్ళు లింక్ పంపగానే నేను ఓపెన్ చేసి చూడగానే ఏం జరుగుతుందంటే మార్పు మొదలైందనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ అపన్న హస్తం అని కాంగ్రెస్ చేయి గుర్తు ముద్ర వేసిన కాంగ్రెస్ హ్యాండిల్లో నా పేరు మీద ఎందుకోసం అంటే మంగ్లీ గారు ఏదైతే మొన్న రాత్రి నుంచి జరుగుతూ ఉందో మంగ్లీ గారు ఇచ్చిన పార్టీలో నా విధంగానే ఒక వ్యక్తి అక్కడ నిలవడం జరిగింది. మీకు చూపిస్తా ఉన్నా ఇలాంటి ఫోటోను చూపించి ఇక్కడ హైట్ ఉన్న ఫోటోను చూపించి ఇది రాజీవ్ సాగర్ బీఆర్ఎస్ నాయకులు అక్కడ పార్టీలో అటెండ్ అయిన చెప్పి నిన్న సాయంత్రం నుంచి కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. నేను అది చూడగానే ఇమ్మీడియట్ గా సాయంత్రం సైబర్ క్రైమ్ ఆఫీస్ కు రావడం జరిగింది. వాళ్ళు కొన్ని చట్టాలు మేము ఇది తీసుకోము, పోలీసు మీరు ఖచ్చితంగా కోర్టు నుంచి రావాలి అని చెప్పడంతోనే ఎవరైతే మా మోహన్ రావు గారైనా మా భరత్ అన్న వాళ్ళ దగ్గర సంప్రదిస్తే మీరు ఖచ్చితంగా ఉదయం రండి, మనం ఏ విధంగా వాళ్ళు తీసుకోరో మన అడ్వకేట్ల ద్వారా మళ్ళీ కంప్లైంట్ ఇద్దామని రావడం చెప్తే నేను ఈ రోజు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు ఏసీపీ గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని మాకు ఎండార్స్మెంట్ కాపీ ఇవ్వడం జరిగింది. నిన్న నేను సాయంత్రం ఇక్కడ అదే సిసిఎస్ ఇక్కడ సైబర్ క్రైమ్ లో ఉండగానే తెలుగు స్క్రైబ్ అనే ఒక పేపర్ హ్యాండిల్లో తెలంగాణ స్క్రైబ్ అనే పేపర్ హ్యాండిల్లో నేను సాయంత్రం ఇక్కడనే ఉన్న సిఐ గారి కంప్లైంట్ ఇస్తున్న సమయంలోనే కేసును రాజీవ్ సాగర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అని నిన్న సాయంత్రం ఈ విధంగా తెలంగాణ స్క్రైబ్ లో పెట్టి అధ్వానంగా ఒక దళిత సామాజిక వర్గం నేతకు చెందిన వ్యక్తిని నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చిన కావాలని ఎవరు చేస్తున్నారో నేను ఖచ్చితంగా వాళ్ళని వదలను. కానీ ఇక్కడ సింగర్ మంగ్లీ గారికి సంబంధించిన బర్త్డే పార్టీలో ఈ మధ్యలో డ్రగ్స్ వాడినరు బీఆర్ఎస్ నాయకులు అటెండ్ అయ్యారని ఇల్లీగల్ అలిగేషన్ అనేది కొన్ని అనేది మార్పు మొదలైందనే కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ రావడం జరుగుతుంది. నిజంగా మేడే రాజు సాగర్ గారు ఆ రోజు బర్త్డే పార్టీలో లేరు, బర్త్డే పార్టీకి వెళ్ళలేదు. నాకు సంబంధం లేని ఇష్యూలో నా డిఫేమ్ అంటే ఒక చైర్మన్ గా చేసిన వ్యక్తి తన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు అలాంటి వ్యక్తి నా పరువుకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఏదైతే నన్ను డిఫేమ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ వేసిన సోషల్ హ్యాండ్స్ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఏసీబీ గారికి అదేవిధంగా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.